ఓం శాంతి 29/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జ్ఞానము ద్వారా మీకు మంచి జాగృతి కలిగింది. మీకు మీ 84 జన్మలు నిరాకార సాకార తండ్రులు తెలుసు. మీ వెతుకుట సమాప్తమైపోయింది. ప్రశ్న: ఈశ్వరుడి గతి మతి మతము మార్గము భిన్నమైనది అని ఎందుకు మహిమ చేయబడింది? జవాబు: 1. ఎందుకంటే తండ్రి ఇచ్చిన మతము ద్వారా, అభిప్రాయాల ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికంటే భిన్నంగా తయారవుతారు. మీ అందరిది ఒకే మతం అయిపోతుంది, ఒకే అభిప్రాయాలు. 2. ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు. పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేస్తారు. అందుకే వారి గతి మతి భిన్నమైనది. దానిని పిల్లలైన మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. పిల్లలు ఎవరికైనా ఆరోగ్యం బాగులేకుంటే ఇక్కడే పడుకోండి అని బాబా అంటారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు అపురూపమైన పిల్లలు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరిని కలుసుకున్నారు? అనంతమైన తండ్రిని. నిశ్చయం ఉన్న వారికి అనంతమైన తండ్రితో కలుసుకున్నాము అని అనుభవం కూడా అవుతుంది. ఒకరేమో హద్దు తండ్రి శరీరానికి, మరొకరేమో ఆత్మకు అనంతమైన తండ్రి. దుఃఖంలో అందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. సత్యుగంలో ఒక్క లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేదే సుఖధామం. ఈ లోకంలో జన్మనిచ్చిన వారిని లౌకిక తండ్రి అని అంటారు. పారలౌకిక తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మలను తన వారిగా చేసుకుంటారు. కల్పానికి ఒక్కసారి. మీరు తండ్రితో పాటు శాంతిధామంలో ఉంటారు. దానిని పరలోకము, పరంధామము అని అంటారు. అది అత్యంత పైన ఉన్న స్థానం. స్వర్గం అత్యంత పైన లేదు. స్వర్గము నరకం ఇక్కడే ఉంటాయి. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఇప్పుడు ఉండేది పతిత ప్రపంచం. ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తారు. సత్యుగంలో ఈ విధంగా పిలువరు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి పతితంగా అవుతారు. దానిని పంచవికారాల రాజ్యం అని అంటారు. సత్యుగంలో నిర్వికారి రాజ్యం ఉంటుంది. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉంది. కానీ వికారులుగా అయినందున భారతదేశ మహిమ గురించి తెలియదు. భారతదేశం సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణులు రాజ్య పాలన చేసేవారు. ఇప్పుడు ఆ రాజ్యం లేదు. అది ఏమైపోయిందో రాతి బుద్ధి కలవారికి తెలియదు. మిగిలిన ధర్మాల వారందరికీ తమ తమ ధర్మ స్థాపకుల గురించి తెలుసు. ఒక్క భారతవాసులకు మాత్రమే తమ ధర్మం ఏదో తెలియదు. ధర్మ స్థాపకుడి గురించి తెలియదు. ఇతర ధర్మంల వారికి తమ ధర్మం గురించి తెలుసు. అయితే ఆ ధర్మ స్థాపకులు స్థాపన చేసేందుకు ఎప్పుడు వస్తారో తెలియదు. మొదట సిక్కు ధర్మం లేనే లేదు అని సిక్కులకు తెలియదు. గురు నానక్ వచ్చి స్థాపించాడు అనగా సుఖధామంలో వారు లేనట్లే కదా. అందుకే గురు నానక్ వచ్చి మళ్ళీ ధర్మ స్థాపన చేస్తాడు. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయి కదా. అలాగే మొదట క్రైస్తవ ధర్మం కూడా లేదు. అది కూడా తర్వాతనే స్థాపన చేయబడింది. నూతన ప్రపంచంలో ఒకే ఒక ధర్మం ఉండేది. అప్పుడు కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. ఆ తర్వాత మీరు 84 జన్మలు తీసుకుంటూ మేమే దేవతలుగా ఉండినాము అని మర్చిపోయారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందుకే మీ జన్మలు మీకు తెలియవు అని నేనే తెలుపుతాను అని తండ్రి చెప్తున్నారు. అర్ధకల్పం రామరాజ్యం ఉండేది. తర్వాత అది రావణ రాజ్యంగా అయింది. మొదట సూర్యవంశం, తర్వాత చంద్రవంశీల రామరాజ్యం ఉంటుంది. సూర్యవంశీలైన లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఎవరైతే సూర్యవంశీ లక్ష్మీనారాయణల వంశం వారో వారందరూ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు రావణ వంశీయులుగా అయ్యారు. ఇంతకుముందు పుణ్యాత్ముల వంశంలో ఉండేవారు. ఇప్పుడు పాపాత్ముల వంశీయులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు.
మనుషులేమో 84 లక్షలని అంటారు. 84 లక్షలైతే కూర్చొని ఆలోచించేదెవరు? లెక్క పెట్టేదెవరు? అందుకే వాటిని గురించి ఎవ్వరూ ఆలోచన చెయ్యరు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు తండ్రి ముందు కూర్చొని ఉన్నారు. నిరాకార తండ్రి, సాకార తండ్రి ఇరువురు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వారే. మహిమ చేస్తారు కానీ తండ్రిని గురించి తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రపోయి ఉన్నారు. జ్ఞానము వలన జాగృతి కలుగుతుంది. వెలుగులో మానవులు ఎదురు దెబ్బలు తినరు. అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ పడిపోతూ ఉంటారు. భారత్ వాసులు పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. లక్ష్మీ నారాయణులు పూజ్యులుగా ఉండేవారు కదా, వారు ఎవరిని పూజిస్తారు? తమ చిత్రాలను తయారు చేసుకొని తమను తామే పూజించుకోరు కదా. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అవుతారు అని మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థం కావు. ఆ తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. అందుకే ఈశ్వరుడి గతి మతి భిన్నమైనదని అంటారు. ఇప్పుడు బాబా మన పద్ధతులను ప్రపంచ పద్ధతులకు భిన్నంగా చేసేసారు అని పిల్లలైనా మీకు తెలుసు. ప్రపంచంలో అనేక మతాంతరాలు ఉన్నాయి, అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మణులైన మీ అందరిది ఒకే మతం, అది ఈశ్వరుడి మతం. ఈశ్వరుడి గతి మతి అనగా సద్గతి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సర్వుల సద్గతి దాత రాముడు అని మహిమ కూడా చేస్తారు, కానీ రాముడు అని ఎవరిని అంటారో వారికి తెలియదు. ఎక్కడ చూసినా రాముడే రాముడు ఉన్నాడు అని అంటారు. దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు. అంధకారంలో దుఃఖము, వెలుగులో సుఖం ఉంటుంది. దుఃఖంలోనే పిలుస్తూ ఉంటారు కదా. ప్రార్థన అనగా తండ్రిని పిలవడం. భగవంతుణ్ణి అడుక్కుంటారు. దేవతల మందిరాలకు వెళ్ళి చేసే పని భిక్షం అడుగుటే కదా. శాంతి, ఆనందము, ధనము అన్నీ అడుక్కుంటూ ఉంటారు. సత్యుగంలో ఇలా అడుక్కునే అవసరమే ఉండదు. బికారీలను దివాలా తీసిన వారని అంటారు. సత్యుగంలో మీరెంతో సంపన్నంగా ఉండేవారు. దానిని సంపన్న ప్రపంచమని అంటారు. భారతదేశం ఇప్పుడు దివాలా తీసింది. ఇది కూడా ఎవ్వరికీ అర్థం కాదు. కల్పం ఆయుర్దాయాన్ని తప్పుగా వ్రాసేసినందున మనుషుల బుద్ధి భ్రమించిపోయింది. తండ్రి చాలా ప్రేమతో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పక్రితం కూడా పిల్లలకు అర్థం చేయించారు. పతిత పావన తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీరు పావనమవుతారు. వికారాల మలినం చేరినందున పతితులైపోయారు. అందరిపై మలినాలు ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పుని ఎలా వదిలించాలి? నన్ను స్మృతి చేయండి. దేహ అభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా, ఆత్మ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మొదట మీరు ఆత్మల, తర్వాత శరీరాలు తీసుకున్నారు పాత్రలు చేయటానికి. ఇక్కడ ఆత్మ అమరం, శరీరం మృత్యు పాలవుతుంది. సత్యుగాన్ని అమరలోకమని అంటారు, కలియుగాన్ని మృత్యులోకమని అంటారు. అమరలోకం ఒకప్పుడు ఉండేది, అది మృత్యులోకంగా ఎలా అయిందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మళ్ళీ మృత్యులోకం ఎలా అవుతుందో కూడా తెలియదు. అమరలోకము అంటే అక్కడ అకాల మృత్యు ఉండదు, అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. అది పవిత్ర ప్రపంచం. మీరు రాజర్షులు, పవిత్రంగా ఉన్న వారిని ఋషులని అంటారు. మిమ్మలను పవిత్రంగా ఎవరు చేశారు? వారినైతే శంకరాచార్యుడు తయారు చేస్తాడు. మిమ్మలను శివాచార్యులు, పరమాత్మ పవిత్రంగా చేస్తారు. శివబాబా ఏ శాస్త్రాలు చదవలేదు. శివబాబా బ్రహ్మ ద్వారా వచ్చి మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. శంకరాచార్యుడు గర్భము ద్వారా జన్మించిన వాడు. అతడు ఉపరి భాగం నుండి అవతరించలేదు. తండ్రి బ్రహ్మలో ప్రవేశిస్తాడు, వస్తాడు, వెళ్ళిపోతాడు. భగవంతుడి యజమాని. ఎవరిలో కావాలి అనుకుంటే వారిలోకి వెళ్ళగలడు. ఎవరికైనా కళ్యాణం చేయాల్సి వచ్చినప్పుడు ప్రవేశిస్తాను అని బాబా అర్థం చేయించారు. పతిత శరీరంలోనే వస్తాను కదా, చాలా మందికి కళ్యాణం చేస్తాను. మాయ కూడా తక్కువైనదేమీ కాదు అని పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. అప్పుడప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మాయ ప్రవేశించి ఉల్టా సుల్టాగా పేర్లు చెప్పి ఆ పేర్లతో పిలిపించుకుంటూ ఉంటుంది. అందువలన పిల్లలు తమను తాము చాలా కాపాడుకోవాలి. చాలా మందిలో మాయ ప్రవేశించినప్పుడు నేను శివుడిని, నేను ఫలానా అని మాయ చెప్తుంది. మాయ పెద్ద సైతాన్.
తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారో బాగా అర్థం చేసుకుంటారు. బాబాకు నియమితమైన శరీరం ఈ బ్రహ్మది ఒక్కరిదే. అలాంటప్పుడు ఇతరులకు చెప్పేది మీరెందుకు వినాలి? ఒకవేళ వింటే ఈ విషయం తప్పా, రైటా అని బాబాని అడగండి. తండ్రి వెంటనే అర్థం చేయిస్తారు. ఎవరిలోనూ పరమాత్మ రారు. చాలామంది బ్రాహ్మణులు కూడా ఈ విషయాలు ఏమిటో అర్థం చేసుకోలేరు. కొంతమందిలో ఎలాంటి ఆత్మలు ప్రవేశిస్తాయి అంటే వారు చెంప దెబ్బలు కూడా కొడతారు, తిట్టడం కూడా మొదలు పెడతారు. తండ్రి ఎప్పుడూ తిట్టరు. చాలామంది పిల్లలు ఈ విషయాలు కూడా అర్థం చేసుకోరు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. అన్ని విషయాలు బాబాను అడగాలి. ఎందుకంటే చాలా మందిలో మాయ ప్రవేశిస్తుంది. ధ్యానంలోకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాలలో మీరు చాలా సంభాళించుకోవాలి. తండ్రికి పూర్తి సమాచారం అంతా ఇవ్వాలి. ఫలానా వారిలో మమ్మ వస్తుంది, ఫలానా వారిలో బాబా వస్తారు. ఈ విషయాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి ఒకే ఆజ్ఞనిస్తున్నారు. తండ్రిని సృష్టి చక్రాన్ని స్మృతి చెయ్యండి. రచయితను రచనను స్మరణ చేసే వారి ముఖం సదా హర్షితంగా ఉంటుంది. స్మృతి చేయని వారు కూడా చాలామంది ఉన్నారు. వారి కర్మ బంధనాలు చాలా భారీగా ఉంటాయి. బేహద్దు తండ్రి లభించి నన్ను స్మృతి చేయమని చెప్తూ ఉంటే మరి మనం వారిని ఎందుకు స్మృతి చేయరాదు అని వివేకం చెప్తుంది. ఏదైనా జరిగితే తండ్రిని అడగండి. తండ్రి దానిని గురించి అర్థం చేయిస్తారు. కర్మభోగం ఇంకా ఉంది కదా, కర్మాతీత అవస్థ అయితే అప్పుడు మీరు సదా హర్షితంగా ఉంటారు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అని కూడా మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. మీరు ఫరిస్తాలుగా అవుతారు. ఇక కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటారు. ఆ తర్వాత పిల్లలైన మీకు ఈ స్థూల వతనంలో ఉండడం ఇష్టం ఉండదు. సూక్ష్మవతనం, మూలవతనాలను ఇష్టపడతారు. సూక్ష్మవతన వాసులను ఫరిస్తాలని అంటారు. కర్మాతీత అవస్థను పొందినప్పుడు చాలా కొంత సమయం మాత్రమే ఫరిస్తాగా అవుతారు. సూక్ష్మవతనంలో ఎముకలు, మాంసంతో చేసిన శరీరం ఉండదు. అవి లేకుంటే ఇక ఏముంటుంది? కేవలం ప్రకాశవంతమైన సూక్ష్మ శరీరం ఉంటుంది. అలాగని నిరాకారంగా అయిపోరు. సూక్ష్మ ఆకారం ఉంటుంది. అక్కడి భాష సైగల భాష ఆత్మ శబ్దానికి అతీతంగా ఉంటుంది. దానిని సూక్ష్మ లోకమని అంటారు. సూక్ష్మ శబ్దం ఉంటుంది. ఇక్కడ బయటకు వినపడే టాకీ శబ్దం ఉంటుంది. దీని తర్వాత మూవీ సైగలు, ఆ తర్వాత పరంధామం సైలెన్స్. ఇక్కడ మాటలు వినపడతాయి. ఇది డ్రామాలో ముందే తయారైన పాత్ర. అక్కడ నిశ్శబ్దం ఉంటుంది పరంధామంలో. సూక్ష్మవతనంలో మూవీ, ఇది టాకీ. ఈ మూడు లోకాలను స్మృతి చేయవారు కూడా ఎవరో కొంతమంది మాత్రమే అరుదుగా ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు శిక్షల నుండి విడుదల పొందేందుకు కనీసం 8 గంటలు కర్మయోగులై కర్మ చేయండి. ఒట్టి కర్మ కాదు, కర్మతో పాటు యోగం. 8 గంటలు విశ్రాంతి తీసుకోండి. 8 గంటలు తండ్రిని తప్పనిసరిగా స్మృతి చేసి తీరాలి. ఈ అభ్యాసం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. నిద్రపోయినప్పుడు అది తండ్రి స్మృతి కాదు. మేం బాబా పిల్లలం కదా, వారిని ఎందుకు స్మృతి చేయాలి అని ఎవ్వరూ అనుకోరాదు. అనుకోకపోయినా బాబా పిల్లలు అయ్యాము అనే దాంట్లో ఉండిపోయి ఉంటారు. దానికే బాబా చెప్తూ ఉన్నారు, నన్ను అక్కడ మూలవతనంలో స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరినైనా గుర్తు చేసుకునేటప్పుడు వారు ఫలానా ఊర్లో ఉన్నారు, ఇల్లు తెలిసి ఉంటే ఫలానా ఇంట్లో ఉన్నారు, తెలియకపోయినా ఊహించుకుంటారు. అలాగే బాబాను కూడా మనం ఊహించుకోవాలి. పరంధామం ఎలా ఉంటుందో చెప్పారు, శివబాబా ఎలా ఉంటారో తెలుసు, మనం ఎలా ఉంటామో అక్కడ అన్నీ తెలుసు. ఆత్మల వృక్షం ఉంటుంది కదా, దాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, పరంధామము, పరంధామంలో నన్ను గుర్తు చేసుకోండి. ఎవరిని అనుకున్నా వారు ఊరు లేదు, వారి ఇల్లు వారు గుర్తుకొస్తారు. అలాగే బాబాను అక్కడ ఉన్నారు అని తలం చేయాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. అయితే ఆత్మ అనుకోనే నేను ఒక ఆత్మ జ్యోతి, బాబా జ్యోతి దగ్గర ఉన్నాను అనే భావనతో స్మృతి చేయాలి.
అది రావాలి. స్మృతి చేసేటప్పుడు కూడా ఆత్మ భావన రావాలి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు శరీర భావన ఎలా నాటుకుపోయిందో అలా రావాలి. దానికోసం అభ్యాసం చేస్తూ చేస్తూ న్యాచురల్ అవుతుంది. ఎంతవరకు యోగ బలంతో మీరు పవిత్రంగా అవ్వరో అంతవరకు మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు. లేకుంటే శిక్షలను అనుభవించి వెళ్ళాల్సి వస్తుంది. ఒక మందిరానికి వెళ్ళాలి అంటే శుభ్రంగా శరీరం అనుకుంటారు కాబట్టి స్నానం చేసే వెళ్తారు. మరి పరంధామానికి పవిత్ర ధామానికి వెళ్ళాలి ఆత్మ అంటే అక్కడి నుండి ఎలా వచ్చామో అలాగే పవిత్రంగా వెళ్ళాలి. సూక్ష్మవతనము మూలవతనంలోకి కూడా వెళ్ళాలి. ఆ తర్వాత స్వర్గంలోకి రావాలి. పోను పోను వార్తాపత్రికలలో కూడా ప్రచురిస్తారు అని తండ్రి తెలిపించారు. ఇంకా చాలా సమయం ఉంది. ఈ మాట బ్రహ్మ బాబాలో వచ్చి చెప్పినప్పుడుది. ఇప్పుడైతే సమయం లేదు. రాజధాని అంతా స్థాపన అవుతోంది. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరకు భారతదేశ విస్తీర్ణం చాలా ఉంది. కనుక ఇప్పుడు వార్తాపత్రికల ద్వారా, టీవీ ద్వారా శబ్దం వ్యాపిస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తెగిపోతాయని తండ్రి చెప్తున్నారు. ఓ పతిత పావన ముక్తిదాత, మమ్ములను దుఃఖం నుండి విడిపించు అని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారం వినాశనం కూడా జరుగుతుంది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు జరిగే యుద్ధం తర్వాత, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత సంపూర్ణ శాంతియే శాంతి ఉంటుంది. సుఖధామం అయిపోతుంది. ఇప్పుడు ఉండేది అంత అల్లకల్లోలం అవుతుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది ఎవరైనా అర్థం చేసుకోగలరు. అన్నిటికంటే ముందు ఆది సనాతన దేవి దేవత ధర్మం ఉండేది. అప్పుడు సూర్యవంశం ఉండేది, చంద్రవంశం లేదు. ఆ తర్వాత చంద్రవంశం వస్తుంది త్రేతాయుగంలో. తర్వాత ద్వాపరయుగం వచ్చేటప్పటికి దేవీ దేవత ధర్మం ప్రాయలోపం అవుతుంది. పోను పోను ఇతర ధర్మాల వారు వచ్చేస్తారు. వారి సంఖ్య పెరిగినంత వరకు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మెట్ల చిత్రంలో కేవలం భారతవాసులని ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు. ఈ ఆట అంతా భారతదేశం పైననే అని చెప్పండి. అర్ధకల్పం వీరి పాత్రనే ఉంటుంది. మిగిలిన ద్వాపర కలియుగాలలో అన్ని ధర్మాల వారు పైనుండి వస్తారు. సృష్టి చక్ర చిత్రంలో ఈ జ్ఞానమంతా ఉంది. సృష్టి చక్రం చాలా ఫస్ట్ క్లాస్ చిత్రం. సత్య త్రేతాయుగాలలో శ్రేష్టాచార ప్రపంచం ఉంటుంది. ద్వాపర కలియుగాల్లో భ్రష్టాచార ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ 4 యుగాల చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. సత్యుగం తర్వాత త్రేతాయుగం ఉంటుంది అని, త్రేతా తర్వాత ద్వాపర కలియుగాలు వస్తాయని వారికి కూడా తెలియదు. ఇక్కడ కూడా మానవులకు ఏమాత్రం తెలియదు. చక్రం ఎలా తిరుగుతుందో అని అంటారు, కానీ దానిని గురించి తెలుసుకోవాలి అనుకోరు. ఎవరికీ తెలియదు. అందుకే బాబా అర్థం చేయించారు, గీత పైన పూర్తిగా గమనం ఇవ్వండి. సత్యమైన గీతను వింటే ఇప్పుడు బాబా చెప్పే మహావాక్యాలను స్వర్గవాసులుగా అవుతారు. ఇక్కడ శివబాబా స్వయంగా వినిపిస్తూ ఉన్నారు. అక్కడ మనుషులు చదువుతారు. గీత కూడా మొదట చదివేది మీరే. ద్వాపర యుగంలో భక్తి మార్గంలో కూడా మొట్టమొదట వెళ్ళేది మీరే కదా. శివుడికి పూజారిగా మొదట తయారయ్యేది మీరే. మీరు మొట్టమొదట పూజ చేయాల్సి ఉంటుంది శివుడినే. అవ్యభిచారి పూజ చేయాల్సి వస్తుంది ఒక్క శివుడికి మాత్రమే. ఒక్క శివబాబాను మాత్రమే పూజిస్తారు. మొట్టమొదట సోమనాథ మందిరాన్ని కట్టించే శక్తి మరెవ్వరికీ లేదు, మీకు తప్ప. బోర్డు పైన ఎన్నో రకాలైన విషయాలు వ్రాయవచ్చు. భారతీయులు సత్యమైన గీతను వింటే సత్యఖండానికి అధికారులుగా అవుతారు అని కూడా వ్రాయండి. మనం సత్యమైన గీతను విని స్వర్గవాసులుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. మీరు అర్థం చేయించినప్పుడు ఇది చాలా బాగుంది అని అంటారు, సరిగ్గా ఉంది అని అంటారు. బయటికి వెళ్తూనే సమాప్తం చేసేసుకుంటారు. అక్కడ విన్న విషయాలు అక్కడే ఉండిపోతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, రచయిత రచనల జ్ఞాన స్మరణ చేసి సదా హర్షితంగా ఉండాలి.
స్మృతి యాత్ర ద్వారా మీ పాత కర్మ బంధనాలన్నీ తొలగించుకొని కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ధ్యాన సాక్షాత్కారాలలో మాయ ప్రవేశం చాలా ఉంటుంది, తలంపులో ఉండదు, స్మృతిలో. అందువలన స్వయాన్ని సంభాళించుకోవాలి. తండ్రికి సమాచారమునిచ్చి సలహా తీసుకోవాలి, ఏ తప్పు చేయరాదు. వరదానం, మీ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదాశక్తి స్వరూప భవ. సేవాధారి పిల్లల విశేషమైన సేవ స్వయం శక్తి స్వరూపంగా ఉండాలి, అంతేకాక అందరినీ శక్తి స్వరూపంగా తయారు చేయాలి. అనగా నిర్బల్ ఆత్మలలో బలము నింపాలి. అందుకు సదా శుభ భావన మరియు శ్రేష్ట కామనల స్వరూపంగా అవ్వండి. శుభ భావన అంటే ఎవరిలోనైనా భావనను ఉంచుతూ ఉంచుతూ వారి భావవంతులుగా అవ్వమని కాదు. వారే గుర్తుకొస్తూ ఉంటారు, లేదంటే వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఇలా కాదు, ఈ తప్పు చేయరాదు. శుభ భావన కూడా ఒకరిపైన ఇద్దరిపైన ఇష్టం ఉండే వారిపైన అని కాదు, అనంతమైనదిగా అందరిపైన ఉండాలి. ఒక్కరి పట్ల విశేష భావన కూడా నష్టదాయకం. అందువలన బేహద్దులో స్థితమై విశ్వమందరిపైన శుభభావన శుభకామన నుంచి నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారంతో శక్తి స్వరూపంగా చేయండి. ఆత్మ భావన ఉంటే నావారు పరాయి వారు అనేది ఉండదు. ఆత్మకు మనం ఎవరి జతలో ఉన్నామో మన సంబంధీకులు ఎవరు, వారితో ఎలాంటి సంబంధం ఉంది, కర్మ సంబంధం. కాబట్టి విశ్వమంతా మనవారే, విశ్వాత్మలందరూ ఒక తండ్రి పిల్లలమే, అందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలాగ ఆలోచిస్తూ ఉంటే బేహద్దు గుణం, బేహద్దు భావన, శుభభావన శుభకామన మనలో వస్తాయి. ఇక మనం ఏం ప్రాప్తి చేసుకున్నామో శక్తుల ఆధారంతో శక్తి స్వరూపంగా ఈ సేవ చేయాలి. స్లోగన్, అలంకారము బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం, అందువలన అలంకారులుగా అవ్వండి. విష్ణువుకు 4 అలంకారాలు చూపించారు, జ్ఞానయుక్తమైనటువంటి అర్థం దానిలో ఉంది. అలంకారాలు, దివ్య గుణాలు, శక్తులు, ఇవన్నీ కూడా మనకు అలంకారం బ్రాహ్మణులకి. అందువలన ఇలా అలంకారులుగా అవ్వండి, దేహ అహంకారిగా అవ్వరాదు. ఈ అలంకారాలు ఉంటే దేహ అహంకారం ఉండదు. నేను దేహము అనుకొని ఆ పొజిషన్ను ఇంకోటి నేను అనే భావన, నాది అనే భావన వచ్చింది అంటే ఈ అలంకారాలు ఉండవు. అది బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త ఇషారా, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు అంటారు, మాకు ఊరికే కోపం రాదు, కానీ ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు కోపం వస్తుంది అని అంటారు. దానికి బాబా అంటారు, వారు అసత్యము చెప్పారు, కరెక్టే, మీరు క్రోధంతో మాట్లాడారు. మరి ఇరువురిలో రైట్ ఎవరు? చాలామంది తెలివిగా నేను కోపం చేసుకోను, నా మాటలే బిగ్గరగా ఉంటాయి, నా శబ్దం ఎలా పెద్దదిగా ఉంటుంది, ఇలా కూడా చెప్తారు. కానీ సైన్సు సాధనాల ద్వారా శబ్దాన్ని చిన్నదిగా చేయగలరు, చిన్నగా ఉండేదాన్ని పెద్దదిగా చేయగలరు. మరి సైలెన్సు శక్తితో మీ శబ్దాన్ని తక్కువగా ఎక్కువగా చేసుకోలేరా? మీ చేతిలో లేదా? కాబట్టి 2 విషయాలు బాబా చెప్తూ ఉన్నారు. నాకు ఊరికే రాదు, వాళ్ళు అబద్ధం చెప్తే అంటే అబద్ధం చెప్పడం తప్పైనప్పుడు కోపం ఇంకా తప్పే. మీరు తప్పే చేశారు, మీకు అర్హత లేదు వారికి చెప్పడానికి, కోపం చేసుకోవడానికి. మరి నా మాటలు పెద్దగా ఉంటాయి, గట్టిగా వస్తాయి అంటే దానికి సైన్సు సాధనాలను గురించి బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఓం శాంతి.